ఏపీలో ఓట్ల తొలగింపు పంచాయతీ గవర్నర్ దగ్గరకు చేరింది. భారీ ఎత్తున ఓట్లను తొలగిస్తూ దొంగ ఓటర్లను చేరుస్తున్నారు అంటూ వైసీపీ అధినేత జగన్ గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఇప్పటికే వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది ఓట్ల తొలగింపు వ్యవహారం. ఈ పంచాయతీ ఇప్పుడు గవర్నర్ దగ్గరకు చేరింది. భారీ ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారని, దొంగ ఓటర్లను చేరుస్తున్నారు అంటూ వైసీపీ అధినేత జగన్ గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్తో జగన్ భేటీ అయ్యారు. ఇదే విషయంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. డేటా వివాదంపైనే ముఖ్యంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఓట్ల తొలగింపు పంచాయతీ గవర్నర్ దగ్గరకు తీసుకువెళ్లారు జగన్. ఓట్లను తొలగిస్తోంది టీడీపీ, దొంగ ఓటర్లను చేరుస్తున్నారు అంటూ వైసీపీ అధినేత జగన్ గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపు వ్యవహారం టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. దీంతో వైసీపీ అధినేత జగన్ గవర్నర్ నరసింహన్కి ఫిర్యాదు చేస్తానని నిన్న స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటి క్రితమే గవర్నర్తో జగన్ భేటీ అయ్యారు. డేటా వివాదంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపు పంచాయతీని గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్లారు వైసీపీ అధినేత జగన్. భారీ ఎత్తున ఓట్లను తొలగిస్తూ దొంగ ఓటర్లను చేరుస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు గవర్నర్కి. పూర్తి వివరాలు మా ప్రతినిధి అగస్త్య అందిస్తారు. అగస్త్య, రెడ్డి కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ కి రావడం జరిగింది. వైఎస్ జగన్ తో పాటు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా రాజ్భవన్ కి రావడం జరిగింది. గవర్నర్ తో సమావేశమయ్యారు. దీనికన్నా ముందే కొద్దిసేపటి క్రితం బీజేపీ నాయకులు కూడా సమావేశమయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ, డీజీపీ దినేష్ రెడ్డి, మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా గవర్నర్ ను కలిసి ఈ డేటా బ్రీచ్ గురించి ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి కూడా డేటా బ్రీచ్ కి సంబంధించిన అంశాల మీద గవర్నర్ కు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే పోలీసులకు ఏం ఫిర్యాదు చేశామో, జరిగిన పరిణామాలు ఏంటి, డేటా బ్రీచ్ కి సంబంధించి జరిగిన పరిణామాలు ఏంటి, ఐటీ గ్రిడ్ ఆఫీస్ లో జరుగుతున్న విషయాలు ఏంటి అనేది గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే గవర్నర్ తో సమావేశమయ్యారు. అయితే ఈ విషయాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఒక కేంద్ర దర్యాప్తు సంస్థతో జరిగితే కనుక మరికొన్ని నిజాలు బయటకు వస్తాయనేది వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు గవర్నర్ ని కలవడం జరుగుతుంది. గవర్నర్ తో సమావేశంలో ముఖ్యంగా జరిగిన పరిణామాలు, కంప్లైంట్ విజయసాయి రెడ్డి కంప్లైంట్ ఇవ్వడం, లోకేశ్వర్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడం, ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యలు కావచ్చు, ఆంధ్ర పోలీసు చేస్తున్న ఇక్కడికి వచ్చి లోకేశ్వర్ రెడ్డి ఇంటిపైన చేసిన దాడి కావచ్చు, ఇతర అంశాలను కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఎవరైతే పోలీసులు వెతుకుతున్నారో, ఈ కేసుకు సంబంధించి మొత్తం పోలీసులు వెతుకుతున్న అశోక్ గురించి, అశోక్ ఏపీ సీఎంఓ హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు, వాళ్ళ దగ్గరలో ఉన్నారు, వాళ్ళ హైడౌట్ లో ఉన్నారు అనేది ప్రముఖంగా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఇటీవల కాలంలో కొంతమంది టీడీపీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ కూడా అశోక్ తమ వద్ద సేఫ్ గా ఉన్నాడని చెప్తున్న క్లిప్పింగ్స్ ను కూడా కొంత వైఎస్ఆర్సీపీ కలెక్ట్ చేసింది. ఆ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి A1 గా ఉండే నిందితుడిని తీసుకొని వెళ్లి అక్కడ ఆశ్రయం కల్పించడం, అక్కడ ప్రభుత్వం ఆశ్రయం కల్పించడాన్ని కూడా వైఎస్ఆర్సీపీ తప్పుపడుతోంది. ఈ విషయాలన్నింటినీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఇటు రాష్ట్ర ప్రభుత్వంలా కాకుండా ఒక కేంద్ర దర్యాప్తు సంస్థతోటి లోతుగా విశ్లేషణ జరగాలి, కేంద్రానికి ఈ విషయానికి సంబంధించిన సరైన బ్రీఫింగ్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో గవర్నర్ ను కలిసి గవర్నర్ కు విన్నవించుకోవడం జరుగుతుంది. ఒకసారి గవర్నర్ కలిసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయంపై చాలా డీటెయిల్ గా మాట్లాడబోతున్నారు. ఆయన కేవలం నిన్న సభలో కొంత మాట్లాడినప్పటికీ నెల్లూరు సభలో ఈ డేటా బ్రీచ్ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన ఈ డేటా బ్రీచ్ కి సంబంధించి మరికొద్ది సేపట్లోనే మీడియాతోటి మాట్లాడబోతున్నారు. దీన్ని కేంద్ర దర్యాప్తు సంస్థకి ఇస్తే ఎలా ఉంటుంది, దాని పరిణామాలు కావచ్చు, ఇతర అంశాల మీద కూడా జగన్ ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారుతుంది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ కూడా తమకు సంబంధించిన కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ నుంచి కాల్స్ వస్తున్నాయని లోకేష్ ట్వీట్ చేస్తున్న నేపథ్యంలో ఆ ట్వీట్ కి సంబంధించి వైఎస్ఆర్సీపీ రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మరికొద్ది సేపట్లో జగన్ బయటకు వచ్చిన తర్వాత తెలుస్తోంది. రైట్ అగస్త్య.